టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో కేతువు నడుస్తున్నాడు. అందువలన మనకి ఈ ధనస్థానంలోకి రవి, బుధ, శుక్ర గ్రహాలు మనకి ఈ వారం రావడం జరుగుతుంది. దానివల్ల బుధాదిత్య యోగం కూడా మీకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత వెళ్తున్నాడు. కాబట్టి మనకి మీ యొక్క సోదరుల డెవలప్మెంట్ బాగా అవడం జరుగుతుంది. మీ సహాయంతో మీ అన్నదమ్ములకి కాలేజీల్లో సీట్లు రావడము, ఉద్యోగాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఇనప ఇండస్ట్రీస్ అన్నిటిలో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఇక కిరాణా షాపులు, బట్టల షాపులు, హాస్టల్ వ్యాపారాలు, ఈ యొక్క హోటల్స్, ఈ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే వ్యవసాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనకి ఫర్టిలైజర్స్, హార్టికల్చరు, తర్వాత ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత రకరకాల హైబ్రిడ్ విత్తనాలతో ఇవన్నీ కూడా పంటలు పండిస్తారు. బ్రహ్మాండమైన ఆదాయాన్ని తెస్తారు. రైతులు కేవలం వరినే కాకుండా కమర్షియల్ క్రాప్స్, ఫ్రూట్స్ని పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో వీరంతా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం అవనివ్వండి, ప్రైవేట్ అవనివ్వండి, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అవకాశం లభిస్తుంది. ఇక జీతభత్యాలు కూడా బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదవాలా, రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క ఆదిత్య హృదయము, ఆ సూర్యనారాయణ పూజ పసుపు పువ్వులతో మీరు పూజ చేసుకోవాలా. అలాగే ఈ యొక్క మనము ఈ జిల్లేడు చెట్టు పువ్వులతో శివుడి పైన, శివలింగం పైన పెట్టుకోవాలి. అలాగే మీరు ఈ యొక్క మేడి చెట్టుని పెంచాలి. చిన్న మొక్కని కుండీలో వేసుకొని ఇంటికి తెచ్చుకొని, ఈ మేడి చెట్టులో అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. 64 యోగిని గణాలు. వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత రోజు నీళ్లు పోసి పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత పెద్ద గ్రౌండ్లో బయట మీరు వేసి తీరాలి. దాన్ని పెంచితే అది ఎంత పెద్ద అవుతుంటే అంత ప్రోగ్రెస్లోకి వస్తారు.